పాకిస్తాన్లో ఈ మధ్య వరుసగా హతమవుతున్నటువంటి టెర్రరిస్టుల జాబితా చూస్తే దురంధర్ 2.0 అక్కడ ఏమైనా ఇంప్లిమెంట్ అవుతుందా, భారత్ ఇంప్లిమెంట్ చేస్తుందా అనే అనుమానాల్ని ప్రపంచవ్యాప్తంగా లేవనెత్తుతుంది. అయితే ఇది ఎగ్జాక్ట్గా మనం చెప్పలేం, బట్ ఇట్ సీమ్స్ సంకేతాలు అలా కనపడుతున్నాయి. చాలామందికి ఇలాంటి డౌట్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు మరొకసారి పాకిస్తాన్లో మరొక టాప్ టెర్రరిస్ట్ హతమయ్యాడు. జైషే మొహమ్మద్ టాప్ కమాండర్ మౌలానా సల్మాన్ అజార్ దారుణంగా హతమయ్యాడు. జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్కు సల్మాన్ అజార్ అత్యంత సన్నిహితుడు. గుర్తు తెలియని వెహికల్ ఢీకొట్టడంతో ప్రాణాలు కోల్పోయాడు సల్మాన్ అజార్. భారత్లో జరిగినటువంటి పలు ఉగ్రవాద దాడుల్లో కీ రోల్ ప్లే చేశాడు సల్మాన్. జైషే మొహమ్మద్ రిక్రూట్మెంట్ అండ్ ఆపరేషన్స్లో సల్మాన్ అజార్ కీలక పాత్రధారి. ఇటీవల ఒక్కొక్కరిగా లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ సంస్థల ఉగ్రవాదులు హతమవుతున్నారు. పాక్ ఉగ్రవాదుల్లో ఈ నేపథ్యంలో వణుకు పుట్టిస్తున్న ఈ ఇన్సిడెంట్స్ అన్నీ కూడా. ఇటీవల లష్కరే తోయిబాకు చెందినటువంటి షేక్ యూనస్ అఫ్రీది హతమయ్యాడు. ఎల్ఈటీ చీఫ్ హఫీజ్ సయీద్కు అఫ్రీది చాలా క్లోజ్ ఫ్రెండ్. ముంబై ఉగ్రదాడుల్లో కూడా కీలక నిందితుడిగా యూసఫ్ అఫ్రీది ఉన్నాడు. మరోవైపు లష్కరే తోయిబా వ్యవస్థాపక అధ్యక్షుడు అమీర్ హంజా పైన కూడా అటాక్ జరిగింది. లష్కర్లో హంజా మీద గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ కాల్పుల్లో గాయపడినటువంటి హంజా చాలా తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు. సో ఓవరాల్గా ఈ మధ్య వరుసగా లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థల కీలకమైనటువంటి నాయకులు ఒక్కొక్కరిగా లేచిపోతున్నారు. ఒకరినేమో రోడ్డు మీద వెళ్తుంటే, కారులో కూర్చొని ఉంటే బైక్ మీద వచ్చినటువంటి గుర్తు తెలియని వ్యక్తులు కాల్ చేసి వెళ్ళిపోతారు. మరొకరినేమో దారి పక్కన నడుచుకుంటూ వెళ్తుంటే అటాక్ చేసేస్తారు. మరొకరినేమో కారుతో గుద్ది లేపేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అండ్ ఇట్స్ నాట్ ఈజీ. పాకిస్తాన్ లాంటి ఒక ఉగ్రవాద దేశంలో ఉగ్రవాద నాయకుల మీద దాడులు జరిగే అవకాశం అనేది అంత ఈజీ కాదు. ఎందుకంటే వాళ్ళ చుట్టూ ప్రాపర్ సెక్యూరిటీ ఉంటుంది. ఉగ్రవాదుల చుట్టూ 10 మందో 15 మందో గన్స్ పట్టుకొని ఉంటారు. వాళ్ళ ఎప్పటికప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి సెక్యూరిటీ వ్యవస్థలు చాలా అలర్ట్గా ఉంటాయి. ఎందుకంటే ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళని అంత ఈజీగా పిట్టల్లా కాల్చిపడేస్తున్నారు. చాలా ఈజీగా మనం చూస్తున్నాం కదా. మొన్న ఒక విజువల్ మనం చూసాం కదా. రోడ్డు పక్కన కారులో ఉంటే జస్ట్ అలా వచ్చి కాల్ చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు వాహనం గుద్దితే చనిపోయాడట, గుర్తు తెలియని వాహనం. అండ్ అఫ్ కోర్స్ పాకిస్తాన్ ఈజ్ బ్లేమింగ్ ఇండియా ఫర్ ఆల్ దీస్ అటాక్స్. వి డోంట్ నో ఇండియా నిజంగా ఏదైనా ఆపరేషన్ చేస్తుందా, సీక్రెట్ ఆపరేషన్ అనేది మనకు తెలియదు. బట్ భారత వ్యతిరేక ఉగ్రవాద సంస్థలు ఏవైతే ఉన్నాయో, గతంలో భారత్ మీద దాడులు చేసిన వాళ్ళు కానీ, ఇప్పుడు భారత్ మీద దాడులు చేద్దాం అనుకున్న వాళ్ళు కానీ, ఫ్యూచర్లో భారత్కి నష్టం చేద్దామన్న ఆలోచనలతో ఉన్నవాళ్ళు కానీ ఒక్కొక్కరుగా పిట్టల్లాగా లేచిపోతుండడాన్ని మనం చూస్తున్నాం. ఇట్ సీమ్స్ ఇండియా ఈజ్ ప్లేయింగ్ వెరీ బిగ్ నౌ, వెరీ వెరీ బిగ్ అండ్ స్మార్ట్. అర్థమవుతోంది. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలన్నట్లుగా ఇక్కడి నుంచి మన ఏజెంట్స్ ఎవరో వెళ్ళి, మన సైన్యం వెళ్ళి మనకు నష్టపోయి ఇదంతా చేయకుండా అక్కడికక్కడే వాళ్ళందరినీ కూడా తుదముట్టిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అండ్ పాకిస్తాన్ ఈజ్ ఇన్ ప్యానిక్ నౌ. ఎందుకంటే ఏ క్షణంలో చాలామంది ఉగ్రవాద నాయకులు బయటికి రావాలంటే భయపడిపోతున్నారు. దే ఆర్ నాట్ యూజింగ్ దేర్ ఫోన్స్. వాళ్ళు మహా అయితే కొంతమంది వాకీ టాకీస్ యూజ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. వాళ్ళ ఫోన్లు యూజ్ చేయట్లేదు. శాటిలైట్ నెట్వర్క్కి దూరంగా ఉంటున్నారు చాలామంది. ఇన్ఫ్యాక్ట్ బంకర్స్లో ఉంటున్నారు చాలామంది. బయటికి రావాలంటే వణికిపోతున్నారు. సొంత వాళ్ళను కూడా నమ్మలేకపోతున్నారు. వాళ్ళ సెక్యూరిటీ వ్యవస్థలను షఫుల్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ ఆర్మీ సంరక్షణలో కొంతమంది బ్రతుకుతున్నారు. అండ్ స్టిల్ దే ఆర్ నాట్ కాన్ఫిడెంట్ దట్ దే ఆర్ నాట్ గోయింగ్ టు లివ్ లాంగర్. సో వెరీ సింపుల్గా మనకి సిచ్యువేషన్ అర్థమవుతుంది. అండ్ పోతున్న వాళ్ళందరూ కూడా కరుడు గట్టిన ఉగ్రవాదులు, వందల మంది ప్రాణాలను తీసిన వాళ్ళు, వేల మంది లక్షల మంది ప్రాణాలను తీయడానికి రెడీ అవుతున్న వాళ్ళు, అలాంటి వాళ్ళు పోతున్నారు. అండ్ పాకిస్తాన్ ఈజ్ బ్లేమింగ్ ఇండియా. ఇప్పుడు మరి చూస్తున్నాం జైషే కమాండర్ ఇప్పుడు ఖతం అయ్యాడు. జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్కు చాలా క్లోజ్ ఫ్రెండ్. అతను టాప్ కమాండర్ మౌలానా సల్మాన్ అజార్ అతని పేరు. పాకిస్తాన్లో ఉన్నటువంటి ఒక రోడ్డు మీద వెళ్తుంటే ఒక వాహనం వచ్చి ఢీ కొట్టిందంట. ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఖచ్చితంగా ఇట్స్ వెరీ మచ్ ప్రీ ప్లాన్డ్ అనేది అర్థమవుతుంది. బట్ డూ యూ రియలీ బిలీవ్ ఇండియా ఇస్ బిహైండ్ ఆల్ ఆఫ్ దీస్? ఇండియా, భారత్, మన
మహిళల తిలకాల్ని తుడిపేసినటువంటి, మన భారత స్త్రీల సింధూరాల్ని తుడిపేసినటువంటి ఆ దుర్మార్గుల పని పడుతున్నట్లుగా కనపడుతుందా? ఆపరేషన్ దురంధర్ కంటే మరింత భయంకరమైనటువంటి, అఫ్కోర్స్ మనకి ఈ సినిమాల్లో చూపించింది అక్కడక్కడ ఎక్కడో జరిగినవి ఒకటి రెండు బయటకు వచ్చినవి మాత్రమే మనం చూసాం. బట్ భారతదేశం ఇంతకంటే మరింత పకడ్బందీగా, అండ్ అఫ్కోర్స్ వీఆర్ స్ట్రాంగెస్ట్ నేషన్ ఇన్ ద వరల్డ్, టాప్ 5లో ఉన్నాం మనం. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఒకప్పటిలాగా లేదు, ఒక 20 ఏళ్ల క్రితం లాగా మనం లేవు, 15 ఏళ్ల క్రితం లాగా మనం లేవు. అఫ్కోర్స్ వీ మస్ట్ అగ్రీ టు దిస్. పరిస్థితులు మారాయి. ఒకప్పటిలాగా చేతులు ముడుచుకొని కూర్చునే పరిస్థితి లేదు మనకి. ముళ్ళుని ముళ్ళుతోనే తీస్తున్నట్లుగా కనపడుతోంది. చాలామంది ఒపీనియన్స్ ఇదే. ఐఎమ్ నాట్ సెయింగ్ అఫ్కోర్స్ ఎగ్జాక్ట్గా ఇదే జరుగుతుందని నేను చెప్పడం లేదు, బట్ ఇట్ సీమ్స్ చాలామంది ఒపీనియన్ ఇదే, అండ్ సో మెనీ పీపుల్ ఆర్ బిలీవింగ్ దిస్. సో వాట్ డూ యూ థింక్? మీకేమనిపిస్తుంది? షేక్ యూసఫ్ అఫ్రీది, బిలాల్ ఆరిఫ్ సరాఫీ, అబూ సైఫుల్లా అలీద్, రజావుల్లా నిజామాని 2025లో జరిగిన ఘటన ఇది. ఫైసల్ నదీం అబూ కతల్ 2025లోనే ఈ ఘటన కూడా జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి అతన్ని హత్య చేసి వెళ్ళిపోయారు. సో వీళ్ళందరూ కూడా భారతదేశం మీద దాడులకు పాల్పడిన వాళ్ళే, ఇంక్లూడింగ్ ఇప్పుడు బిలాల్ ఆరిఫ్ సరాఫీ కానీ, అలాగే షేక్ యూసఫ్ అఫ్రీది కానీ, ఎల్ఈటి కీలక నాయకుడు. సో వీళ్ళందరూ కొంతకాలంగా ఈ పాకిస్తాన్లో జరుగుతున్నటువంటి దాడుల వెనక భారతదేశం ఉంది, మా దేశంలో ఉగ్రవాద చర్యలకు పాల్పడుతుంది భారత్ అని చెప్తోంది. ఈవెన్ 2 days బ్యాక్ దే రిలీజ్డ్ ఏ వీడియో ఆఫ్ సీసీటీవీ. సో వాళ్ళు అందులో ఏం చెప్పారు? భారతదేశం కొంతమంది ఉగ్రవాదుల్ని పాకిస్తాన్లోకి పంపించి అక్కడ ఏదో పేలుళ్లకు పాల్పడాలి అని అనుకుంటే ఈలోగా వాళ్ళ ఆర్మీ పేల్చేసిందని ఒక వీడియోని రిలీజ్ చేశారు. సో ఇలాంటి ఏవో కొన్ని కల్పించినటువంటి వీడియోల్ని ప్రపంచానికి చూపించాలనుకుంటుంది. బట్ ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఫ్యాక్ట్ చెక్ అనేది ఒకటి ఉంటుంది కదా. తర్వాత దే హ్యావ్ టు ప్రూవ్ టు ద ఇంటర్నేషనల్ సొసైటీ విత్ ప్రాపర్ ఎవిడెన్స్. అక్కడ ఫెయిల్ అవుతూ వస్తున్నారు. ఇప్పటి వరకు భారతదేశం పాకిస్తాన్లో ఒక ఉగ్రవాద దాడికి పాల్పడినట్లుగా అదర్ దాన్ మన ఇంటెలిజెన్స్ చేసినటువంటి కొన్ని ఆపరేషన్స్ కాకుండా ఒక ఉగ్రవాద దాడి, ఒక సామాన్యుల ప్రాణాలను తీసినట్లుగా పాకిస్తాన్ ప్రూవ్ చేయలేకపోయింది. ఇప్పుడేవో కొన్ని పనికిమాలిన వీడియోలు తీసుకొచ్చి కొంత ప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, వాటిని ఏదో చూపించాలని చెప్తున్నారు. బట్ డూ యూ థింక్ ద వరల్డ్ ఈజ్ ఇన్ దట్ స్టేట్ టు బిలీవ్ పాకిస్తాన్స్ కాన్స్పిరసీస్ లైవ్? సో పరిస్థితి మనకు చాలా క్లియర్గా ఉంది ఇక్కడ. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మీ అభిప్రాయాలు ఏంటి? డూ యూ రియలీ బిలీవ్ ఇండియా ఈజ్ బిహైండ్ ఆల్ దీస్? అఫ్ కోర్స్ ఒకవేళ భారతదేశమే కనుక చేస్తే వి మస్ట్ ప్రౌడ్ ఆఫ్ దీస్ మూమెంట్స్. వి మస్ట్ ప్రౌడ్ ఆఫ్ దీస్ డెత్స్. హార్డ్ కోర్ టెర్రరిస్ట్స్ ప్రాణాలని ఇలా పెట్టల్లా లేపేస్తున్నందుకు వి మస్ట్ ఫీల్ ప్రౌడ్. ఒకప్పుడు చేయలేని పని ఇప్పుడు భారతదేశం ఒకవేళ చేస్తుందని కనుక పాకిస్తాన్ అంటే వి మస్ట్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ దిస్. ఎందుకు? వాళ్ళందరూ ఎవరు? ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు బ్రతికుండడం పాకిస్తాన్కి కూడా డేంజరే. అక్కడ కూడా మనం చూస్తున్నాం కదా, పాకిస్తాన్లో మసీదుల్లో అల్లా అనే లోపే అక్కడ బాంబులు పేలిపోతున్నాయి. 100 మంది ప్రతిరోజు ఎక్కడో ఒక చోట ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతూనే ఉంది. 10ల సంఖ్యలో సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇఫ్ ఇండియా ఈజ్ డూయింగ్ దిస్, ఇట్స్ గుడ్ ఫర్ పాకిస్తాన్ ఆల్సో. దే మస్ట్ అప్రిషియేట్ ఇండియన్స్ ఎఫర్ట్. ఒకవేళ చేస్తే వీ డోంట్ నో. సో ట్రై టు కామెంట్. మీ ఒపీనియన్స్ని కూడా కామెంట్ చేయండి. ఇక్కడ ఆర్టీవీ అడిగినటువంటి ప్రశ్నకు చాలామంది రెస్పాండ్ అవుతున్నారు. టెర్రరిస్టుల మరణాల వెనక ఇండియా ఉందా అనే ప్రశ్నకు 78% ఎస్ అని చెప్తున్నారు. కేవలం 26% మాత్రమే కాదంటున్నారు. ఇప్పుడు మేబీ ఎ లిటిల్ చేంజ్, 70% అండ్ 30%. 70% మంది అవుననే చెప్తున్నారు. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్.
నేడు ఏపీఎస్ఎస్సీ బోర్డు ప్రకటించిన స్టేట్ ఫస్ట్ మార్క్ 600కి 599 ఒక్కటే అయితే ఆ ఒక్కటి శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థిదే. ఆంధ్రప్రదేశ్ లో శ్రీ చైతన్యకు పోటీ లేని జిల్లాలు అనకాపల్లి 595 మార్కులు, అనంతపురం 597, బాపట్ల 596, డాక్టర్ బిఆర్ కోనసీమ 598, తూర్పు గోదావరి 597, ఏలూరు 598, గుంటూరు 598, ఎన్టీఆర్ 597, నంద్యాల 598, పల్నాడు 598, శ్రీ సత్యసాయి 597, విశాఖపట్నం 599, విజయనగరం 597, పశ్చిమ గోదావరి 597, వైఎస్ఆర్ కడప 597, కాకినాడ టాప్ మార్క్ 598, కృష్ణా టాప్ మార్క్ 598, కర్నూలు టాప్ మార్క్ 597, ప్రకాశం టాప్ మార్క్ 596, శ్రీకాకుళం టాప్ మార్క్ 598, తిరుపతి టాప్ మార్క్ 598. 21 జిల్లాల్లోనూ శ్రీ చైతన్య స్కూల్ తో పోటీ పడేవారే లేరు. ఇదే శ్రీ చైతన్య స్కూల్ టెక్నో, సిబ్యాట్, సిఓ ఐపీఎల్ ప్రోగ్రాముల బలం. నేటి ఆంధ్రప్రదేశ్ ఎస్ఎస్సి ఫలితాల్లో 10 మంది విద్యార్థులతో 598 మార్కులు సాధింపజేసి నారాయణ సాధించిన అద్భుతం. 600కి 597 మార్కుల పైన 19 మంది, 596 మార్కులు ఆ పైన 52 మంది విద్యార్థులతో అత్యధిక టాప్ మార్కులతో రికార్డులను బద్దలు కొట్టిన నారాయణ. నిన్నటి తెలంగాణ ఎస్ఎస్సి స్టేట్ టాప్ 597 మార్కులు సాధించిన 4 విద్యార్థులలో 2 కేశవరెడ్డి విద్యార్థులే. ఇది అపూర్వం, అనితర సాధ్యం. నేటి ఏపీ ఎస్ఎస్సి 2026 ఫలితాల్లోనూ కేశవరెడ్డి విశ్వరూపం. 597, 597, 596, 595, 594, 593, 592, 591, 590. ఇలాంటి టాప్ మార్కులన్నీ క్లీన్ స్వీప్. అందుకే టిఎస్ఎస్ఎస్సి అయినా ఏపీఎస్ఎస్సి అయినా ఎందులోనైనా సరే ఎవరైనా కేశవరెడ్డి తర్వాతే.